నాకు ఇన్ని బాధలు ఉన్న ప్రభు దూరం నాకు ఎవరు ఉండదు. ఎందుకంటే ప్రభు ఈ సన్నిధిలో ఉన్న మీరందరూ మీ నమ్మకంతో అడగాలి ప్రభు దేవుడు. అయ్యా నాకు ఇన్ని బాధలు ఉన్న అయ్యా నీకు సాధ్యంలో ఏది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నీ మాట మాత్రమే చాలు ప్రభు. అయ్యా నీ తోడు మాకుంటే చాలు అలా నీకు ఇష్టం. నోరుకోవాలి
మీరు వినగలిగే నీకు సాటి ఏమి లేదు. భూమిని సృష్టించిన వాడు, ఆకాశం సైతం ప్రభా, జలరాశుల సైతం ప్రభా నీ నోటి మార్గంలో చేసిన ప్రభా అది నీకు బాబులు ఏ పాటి అయినా నీకు సాటి ఏమీ లేదని నీకు స్తోత్రాలు. నీకు ఎవరైనా ఏది సాటి లేదు ప్రభా. నీకు నీ పిల్లలు ప్రభా ఎత్తి పట్టుకుని నీ సన్నిధిలో నిలబెట్టే నీకు స్తోత్రాలు. మమ్మల్ని నిలబెట్టావు ప్రభా, నీకు స్తోత్రాలు. వాక్యముతో మాట్లాడని ప్రభా నీకు స్తోత్రాలు. నీ వాక్యము జీవమని, నీ వాక్యములో జీవమున్నదని అటువంటి జీవాన్ని మేము పొందుకునేవారు కూడా నీకు సహాయపడాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా బ్రతుకున్నారో తగిలినా సరే నాయన నీ సన్నిధిలో మేము నిలబడేవారు సహాయపడాలి. ఒక్కసారి ధ్యానకాల సమయంలో ప్రభా స్వరమించి నాయన స్త్రీ ఏ రీతిగా అయితే పోరాడిందో నీ సన్నిధిలో ప్రభా మా ఆత్మను రక్షించుకోవడానికి ప్రభా నీ సన్నిధిలో భోజనం వరకు చేయించడానికి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మాకు ప్రార్థన తలంతునివ్వండి ప్రభా, ఆరాధించే తలంతునివ్వండి నాయన, స్తుతించే తలంతునివ్వండి ప్రభా. నీకు ఈ మధ్యాహ్నకాల సమయంలో మాతో మాట్లాడని ప్రభా నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడినా నీకు స్తోత్రాలు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో ఎన్నో గొప్ప కార్యాలు బట్టి కంటికి కనపడిన కార్యం ఎన్నో చేశారు ఆయన, హృదయానికి గోచరించిన కార్యాలు ఎన్నో చేసేయాలి చేసేయా, వాళ్ళు మాట్లాడతారంటే చేసేయా, మా మధ్య మీరు ఉన్నారని నమ్ముతున్నాం చేసేయా, ఎంతో బలహీనంగా ఉన్నాం చేసేయా, మా బలహీనత పట్ల మీరు కార్యాన్ని ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో చేసేయా, ప్రతి ఒక్క పట్ల మీరు గొప్ప కార్యాన్ని చేసేయా, ప్రతి ఒక్కరి ఇబ్బందులు ఇంటి నుంచి విడుదల ఇచ్చేసేయా, ఎవరైతే దేశ త్రుటులు పోతున్నారో ఆయన అటువంటి వారి త్రుటులు పోతున్నట్టు చేసేయా, నీ మార్గంలో నడిచేది చేసేయా, నీ వాక్యాన్ని
లోకంలో తిరుగుతున్నాం నాయన, లోకంలో నడుస్తున్నాం నాయన, లోకంలో జీవిస్తున్నాం నాయన. అటువంటి ఇబ్బంది మాకు లేకుండా తండ్రేసా, ధర్ముఖ్యంగా తండ్రేసి నీ మీద అనుకుని తండ్రేసా, ఈ వాక్యానుసారంగా జీవించే కృపని అందరికీ దయచేసి చేసా. దానితో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మీరు గొప్ప కార్యాన్ని జరిగించేసి ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. పాల్గొనడానికి మాకు కృపనిచ్చిన విధానం బిడ్డలందరినీ దర్శించండి, బిడ్డలతో మాట్లాడండి. రొట్టిగా వచ్చిన వారు నిండుగా వెళ్ళడానికి జ్ఞానంతో అభివృద్ధి పొందడానికి, తలముతో అభివృద్ధి పొందడానికి, ఆరోగ్యముతో శక్తితో నిత్యమైన ఆశీర్వాదాలు, బుద్ధి జ్ఞాన సర్వసంపదంతో అభివృద్ధి పొందడానికి తండ్రి బిడ్డలను పిలిచినావు. పిలిచిన దేవుడు నమ్మకంగా ప్రభుని నమ్మి వచ్చిన ప్రతి బిడ్డలకు తండ్రి ప్రభుని బిడ్డలు వెంటనే వెళ్ళాలి తండ్రి. దేవుని యొక్క రెండు దేవుడికి ఎందుకు వచ్చాడన్నట్లుగా ప్రభుని యొక్క వాక్య రేఖం నీ బిడ్డలు ఎందుకు వచ్చారు తండ్రి. నీ వార్తనే వారు వెంట వెళ్ళండి, వారు ముందు నడవండి, వారి మార్గములు కంటే సర్వం చేయండి, వారి బ్రతుకులు బాగు చేయండి, వారి యొక్క జీవితాలను బాగు చేయండి, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో సాక్ష్యంగా నిలబెట్టుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి నీ యొక్క రాజ్యంలో ఒక యోధురాలుగా నిలబెట్టుకొని వాడుకొని ప్రభుని రాజ్య స్వార్థను ప్రకటించే బిడ్డలుగా, ప్రభుని యొక్క అపవాది శక్తులను లయించే బిడ్డలుగా, ప్రభుని బిడ్డలు తండ్రి ఈ లోకమందు దేవుళ్ళు అనుకున్న వారు ఎంతో మంది ఉంది తండ్రి. ఈ కార్యములు తండ్రి వారు చేస్తున్నారు, కానీ నీ బిడ్డ నీవు దేవుడి కాక జనులు మాత్రం నీ బిడ్డలతో నీ కార్యాలు జరిగిస్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు తండ్రి అసాధ్యమైనది ఏది లేదు, నీ ఎదురుగా ఏ ఆయుధములు వద్దలు సెలవిస్తున్నావు. నువ్వు చేపట్టిన ప్రతి పని కూడా సర్వం చేస్తున్నావు సెలవిస్తున్నావు. నీకు ఏది కూడా అడ్డుగా ఉండదని సెలవిస్తున్నావు తండ్రి. ప్రభు నీ బిడ్డలకు తండ్రి గొప్ప కార్యాలను బిడ్డల ద్వారా జరిగిస్తున్నారు. ప్రభు ఒక మనుషుడు ప్రభు 3.5 సంవత్సరం వర్షం కురవదంటే వర్షం కురవలేదు. ఒక మనుషుడు ఒక ఆకాశంలో సిరిసిద్దులు నిలిచిపోమంటే నిలిచిపోయింది. ఒక మనుషుడు సముద్రంలో 2 పాయలుగా చేయబడి, ఒక మనిషి ఆకాశంలో పురుగు అంటే కొలిసిన బండ నుండి నీళ్ళు రమ్మంటే వచ్చినాయి. సింహము భూమిలో సింహము మధ్య నివసించడానికి నీకు కృపనిచ్చారు. అగ్నిగుండంలో నీ యొక్క అగ్ని శ్వాసనాటకంగా నీకు కృపనిచ్చారు. ప్రభు నీ బిడ్డల తండ్రి ఎన్నో నూనెలో పడేసిన, కొరడాలతో కొట్టిన, దెబ్బలు కొట్టిన, చావగొట్టు వదిలేసిన తండ్రి నీ కృపతో నువ్వు బయటికిస్తున్నావు. నీ సెలవు లేకుండా తండ్రి ఎవ్వరు కూడా భోజనం కూడా చేయలేరు. ప్రభు నీ కృపగా మమ్మల్ని నుంచి, నీ సెలవుగా మమ్మల్ని నుంచి, ఇక్కడ సజీవులుగా వచ్చి నీ దానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంత ఆధిక్యతను ఇచ్చిన దానం బట్టి నీకు వందనాలు. ఆరాధన చేస్తున్న బిడ్డలు ప్రభు నీ సన్నిధిలో వచ్చిన బిడ్డలు నీ యొక్క పరిచర్య కొనసాగిస్తున్నావు. నీ యొక్క బిడ్డను ఆ యొక్క వాక్య పరిచర్య అందిస్తున్న బిడ్డలు ప్రభుగా ఆశీర్వదించండి. ఇక్కడ అడుగుపెట్టి ప్రతి వారు కూడా ఆశీర్వాదకరంగా మారడానికి, వారు అడుగుపెట్టి ప్రతి స్థానం ఆశీర్వాదకరంగా మారడానికి, వారు ప్రేమించే ప్రతి వారు ప్రభు నీ ద్వారా ప్రేమించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి నీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు ఉన్నతమైన కృపలో ప్రార్థించి అనుగ్రహించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చున్నాం. మన కష్టం ప్రార్థన చేసుకోవాలి.